ఇచ్చినటువంటి వాక్య సందేశం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దానిని ఎదిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. దేవుడి వాక్యాన్ని మన వెన్నికీళ్ళు ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రం. ఈ యొక్క సాయంత్ర సమయంలో బర్మా క్యాంపు ఓఫిర్ మినిస్ట్రీస్ శాఖలో ఉన్నటువంటి అనేక సంఘములలోని యవన సమాజం ఒక సమాజంగా కూడుట, సత్యమును అభ్యసించుట ప్రారంభించి యవన సమాజముగా నిన్ను ఆరాధించుట ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 16వ వార్షికోత్సవము. ఈ సుదినము కొరకు నీకు వందనాలు. ఈ గొప్ప శుభదినాన మేమందరము సంస్థ నాయకులుగా, నీ దీనదాసులుగా యవన బిడ్డలను అభినందించటానికి ఈ గొప్ప సంరంభంలో, ఈ గొప్ప పండుగలో పాలు పంచుకోవడానికి మాకందరికీ ఇచ్చిన అవకాశం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, మా పరమ తండ్రి, పరిశుద్ధుడమైన తండ్రి, మమ్మల్ని పరిశుద్ధులుగా చెయ్యడానికి పూనుకున్న తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ప్రభు, మీరే దిగి వచ్చి మాతో మాట్లాడమని, గొప్ప కార్యములు చేయమని, అందరితో మాట్లాడమని, యేసు పరిశుద్ధ నామంలో సకల డినామినేషన్ల యవన బిడ్డ అందరితో మాట్లాడమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియ బిడ్డలారా, చాలా సంక్షిప్తముగా దైవ సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎక్కువసేపు నేను మాట్లాడను. అసలే ఆలస్యం అయిపోయింది. యవనస్తుల సమాజం ఎక్కడైనా ఒక అరగంటకు మించి మాట్లాడరు. గంటలు గంటలు లోతైన మర్మాలు ఉపదేశించే వేదిక ఇది కాదు. కాబట్టి నేను చాలా సంక్షిప్తంగా, క్లుప్తంగా మీతో మాట్లాడతాను. ప్రభునందు నా ప్రియ యవన కుమారులు, కుమార్తెలు అందరినీ మరోసారి యేసయ్య నామంలో దీవిస్తూ ఆశీర్వచనం పలుకుతున్నాను. చదవబడినటువంటి లేఖన భాగములో 2 విషయాలు, ప్రత్యేకమైన విషయాలు రాయబడ్డాయి. మీరు మనస్సు లగ్నం చేసి వింటే నేను 15 గంట 20 నిమిషాల్లో ముగించేస్తాను. ఇశ్శాఖారీయులలో కొంతమంది ఉన్నారు అధిపతులు. ఆ అధిపతుల సంఖ్య 200. ఇశ్శాఖారీయులైన అధిపతుల సంఖ్య 200. అందులో వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. వాళ్లకు మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు. దే కుడ్ కంట్రోల్ ద సొసైటీ. నేను వైటల్ మెసేజ్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ముఖ్యమైన విషయాలు. ఆధ్యాత్మిక మర్మాలు మాత్రమే కాదు, ఈ తరంలో మనం ఏం చేయాలి అనే విషయం ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 200 మంది అధిపతులకు వారి
గోత్ర ప్రజలందరూ బద్ధులై ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్తే అంత. అంటే సమర్థులైన నాయకులు అన్నమాట. అంత సమర్థ నాయకత్వ లక్షణాలు వాళ్ళకి ఎలా వచ్చినాయి అంటే వాళ్లకు రెండు సంగతులు తెలుసు. ఇశ్శాఖారీయులు ఎరిగిన ఒక సంగతి ఏంటంటే ఇశ్రాయేలీయులు చేయదగినది ఏదో దానిని వారు ఎరుగుదురు. అంటే దేవుని బిడ్డలు ఏది చేయాలో, ఏది చేయడానికి అవకాశం ఉందో, ఏది చేయడమో ధర్మమో భావ్యమో వాళ్లకు తెలుసు. ఏది చేయదగునో, ఏది చేయకూడదో వారికి తెలుసు. ఇది ఎరిగి ఉన్నవాడు నాయకుడవుతాడు, దేవునికి ఉపయోగపడతాడు. ఏది పడితే అది మనం చేయకూడదు, ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము చూడండి. అన్ని విషయముల యందును నాకు స్వాతంత్ర్యము కలదు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగజీ. అంటే అసెస్మెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఏం చెయ్యాలి ఇప్పుడు, నేనెవరిని అసలు మొట్టమొదటి విషయం అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను యేసు రక్తము ద్వారా విమోచింపబడిన బిడ్డను. నేను లోక సంబంధిని కాదు. ఈ లోకంలో అందరూ యవ్వన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, ఎలాగైనా ప్రవర్తిస్తారు. మరి నేను లోకము నుండి వేరు చేయబడిన వాడను, వేరు చేయబడిన దానను కదా. వాళ్ళు వీళ్ళు ఎలాగైనా ప్రవర్తించవచ్చు, కానీ నేను అలా ప్రవర్తించవచ్చునా? దానివల్ల క్షేమాభివృద్ధి కలుగుతుందా అని ప్రతి అడుగు వేసేటప్పుడు, ప్రతి మాట మాట్లాడేటప్పుడు, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించుకోవాలి. అది ఇశ్శాఖారీయులలోని 200 మంది అధిపతుల లక్షణం. గలతీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి దయచేసి. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలకు హేతువు చేసుకో. వీఆర్ నాట్ అండర్ బాండేజ్ ఎనీ మోర్. వీఆర్ ఆల్ లిబరేటెడ్ పీపుల్. మనము దాసులము కాదు, మనము స్వతంత్రులము. మనకు స్వాతంత్ర్యము దేవుడిచ్చాడు. కానీ ఆ స్వాతంత్ర్యం మనకు ఏ నమ్మకంతో ఇచ్చాడంటే మన చర్యల విషయం మనము జాగ్రత్తగా ఉంటామనే నమ్మకం. వీళ్ళు ఆలోచించుకుంటారు. ఇంతకుముందంటే నేను లోకంలో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, అజ్ఞానంలో ఉన్నాను, దేవుడంటే తెలియదు, బ్రతుకు పరమార్థం ఏంటో తెలియదు. అప్పుడు ఎలా పడితే అలా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు నేను ప్రత్యేకమైన వ్యక్తిని, యేసు రక్తము ద్వారా కడుగబడిన వ్యక్తిని, విమోచింపబడిన వ్యక్తిని, దేవునితో సమాధానపడ్డ వ్యక్తిని, దేవునిని అందరికీ పరిచయం చేయాల్సిన వ్యక్తిని. అందరిలా నేను మాట్లాడొచ్చునా, అందరిలాగా నేను ప్రవర్తించవచ్చా అనే విచక్షణ జ్ఞానం కలిగిన వారు వీరు. ఇది మొదటి సంగతి. రెండవది, సమాజం ఏంటి, అందులో నా స్థానం ఏంటి అనేది వాళ్ళ యొక్క నిరంతర విచక్షణ, వివేచన. సొసైటీలో నేనేంటి. ఒక సందర్భంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా ఒక మాట అంటాడు. మరి ఏమంటాడో చూడండి. 6వ అధ్యాయము 11వ వచనం. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును దక్కించుకొనుటకాయనను
గర్భాలయమున ప్రవేశింపవచ్చిన ఎవడో ఒకడు ఉన్నాడు అండి. వాడు షమయ అతని పేరు. అతడు అన్నాడు, నెహెమ్యా నిన్ను చంపుతారు ఇవాళ రాత్రి వచ్చి, మనం దాక్కుందాం పద. ఎక్కడ దాక్కున్నా మనం దొరికిపోతాం, వాళ్ళు వచ్చేస్తారు, నీకు ప్రాణహాని ఉంది, నీకు ప్రాణాపాయం ఉంది, పద పద పద, ఎవరు రావడానికి వీలు లేకుండా మనం గర్భాలయములో దాక్కుందాము అన్నాడు. అవునా, చంపుతారా అని భయపడి వెళ్ళి దాక్కుంటే గనుక అతని మీద నింద మోపుదామని ధర్మశాస్త్ర ప్రకారము గర్భాలయంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చినా ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు ఒక్కడే, మామూలు యాజకుడు కూడా కాదు, ప్రధాన యాజకుడు. అతడైనా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చా? సంవత్సరానికి ఒక్కసారి. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అక్కడికి హడావుడిగా నెహెమ్యా వెళ్ళిపోయాడు అనుకోండి. వెంటనే వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే, ఇదిగో దేవుని ధర్మశాస్త్రం అంటే నెహెమ్యాకు భయం లేదు, గౌరవం లేదు, లక్ష్య పెట్టాడు, దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తున్నాడు, వీడా నాయకుడు, రాళ్ళు కొట్టి చంపండి అని చంపేస్తాడు. అందుకే అన్నాడు, నా వంటి వాడు పారిపోవచ్చా? నేను దేవుని ప్రజల నాయకుడిని, వాళ్ళు వస్తే రాని, నేను పారిపోవడం ఏంటి? సరే, పారిపోక తప్పని పరిస్థితి వచ్చిందనుకోండి, కానీ గర్భాలయంలో ప్రవేశించకూడదు కదా. నా ప్రాణములు రక్షించుకోవడానికైనా సరే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నేను ప్రవర్తించకూడదు కదా. నా వంటి వాడు, ఇంత వాడనైనా నేను అన్నాడు. నీవు కూడా మామూలు మనిషివి కాదు. రాజులైన యాజక సమూహములో నీవు సభ్యుడివి, సభ్యురాలివి, జీవము గల దేవుని సంతానము, దేవుని పిల్లవు, దేవుని బిడ్డవు, దేవుని కుమారుడివి, దేవుని ప్రతినిధివి, నీవు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజల్లో ఉన్నావు. నెహెమ్యా అనుకున్నటువంటి మాట నీవు ఎప్పుడు అనుకోవాలి, ఇంత వాళ్ళనైనా నేను, ఇంతటి దాననైనా నేను అలా చేయవచ్చా? అలాగ అతిశయపడవచ్చా? ఆఫ్టర్ ఆల్ నేనెంతటి వాడిని, నేనెంతటి దాన్ని, అబ్బాయి ఆఫ్టర్ ఆల్ అని అనుకోవడమే భక్తి అని మనం నేర్చుకున్నాం. కొన్నిసార్లు మనం అసలు పాయింట్ మిస్ అయిపోతాం. మనం గర్వపడడం మంచిది కాదు, అతిశయించడం మంచిది కాదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దీనులైన మీరు, ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులు, సాత్వికులు ధన్యులు. ఇవన్నీ మాటలు బైబిల్లో ఉన్నాయి, మనం నేర్చుకున్నాం. అతిశయించొద్దు అంటే అసలే అతిశయించొద్దని కాదు, అతిశయ కారణము కొట్టివేయబడెను. కానీ అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అతిశయించువాడు దేని యందు అతిశయించవలెననగా, దేనిని బట్టి అతిశయపడవలెననగా, భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి అతిశయించాలి. అటువంటి వాడిని బట్టి నేను సంతోషిస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు అతిశయించడం తప్పు, కొన్నిసార్లు అతిశయించకపోవడం కూడా తప్పు. నేను ఇంత చదువుకున్నానని, ఇంత అందంగా ఉన్నానని, నాకు ఇంత డబ్బులు ఉన్నాయని, ఇంత జ్ఞానం ఉందని గర్వపడితే చాలా తప్పు. కానీ యేసయ్య దొరికాడని అతిశయించకపోవడం కూడా తప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను క్రీస్తు వాడను, యేసు ప్రభు బిడ్డను,
యేసయ్య గొర్రె పిల్లను అనుకుంటే నీకు అతిశయం రాదు? అయ్యే ఉందిలేండి, నేను యేసయ్య బిడ్డను కదా నేను అంటాను. నాదేముందిలేండి, ఆఫ్టర్ ఆల్ పాపం ఆ శిలువ మీద నానా దెబ్బలు తిని నానా బాధలు పడి చచ్చిపోయిన ఆయన బిడ్డను నాదేముంది అంటాను. మనం యేసు ప్రభు బిడ్డలమంటే యుద్ధశూరుడైన దేవుని పిల్లలం, అసాధ్యములను సాధ్యపరిచే దేవుని పిల్లలం, ఎర్ర సముద్రమును చీల్చి దారి కలిగించిన దేవుని పిల్లలం, శూన్యములో సకల బ్రహ్మాండమును ఒక్క మాటతో సృష్టించిన గొప్ప దేవుని పిల్లలం, మరణమును గెలిచి పునరుద్ధానుడై యుగ యుగములు సజీవులుగా ఉన్న దేవుని పిల్లలం. ఆయన సమస్త దేవతల కంటే ఔన్నత్యము పొందిన వాడని బైబిల్ చెబుతున్నటువంటి ఆ మహాదేవుని పిల్లలం. కొంచెం అతిశయం కలుగుతుందా లేదా? నాకైతే అతిశయం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఇన్ని కృపలు మనకి ఇవ్వగలిగిన మహాదేవుడు మన గుండెల్లో ఉండడానికి ఇష్టపడినందును బట్టి ఆనందించాలి, అతిశయించాలి. పౌలు అంటాడు, అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి 2 కొరింథీ 12:1. అతిశయపడాల్సి వచ్చిందంటే ఇక తప్పనిసరి పరిస్థితి. ఎలాంటి సిచ్యువేషన్లో దేవుడు నన్ను పెట్టాడంటే ఇప్పుడు అతిశయపడకపోతే తప్పైపోతుంది, అతిశయపడకపోవడమే నా నేరం అయిపోయేటట్టుంది. నేను అతిశయపడకపోతే దేవుడు బాధపడేటట్టున్నాడు. ఏరా ఇంత చేశాను నీ కొరకు, ఇంకా నా యందు ఆనందించవా, అతిశయించవా అంటాడు. కనుక అతిశయపడవలసి వచ్చింది. దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతలను గురించి మాట్లాడతానండి. దేవుని స్తోత్రం కలిగిన ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నన్ని ప్రత్యక్షతలు, నూతన ప్రత్యక్షతలు 6000 సంవత్సరాల నుండి భక్తులకు ప్రవక్తలకు ఎరుగని వాళ్ళకు తెలియని వేల కొలది సంగతులు ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులలో, సండే స్కూల్ పిల్లలకు, యూత్కు తెలుసు. ఇన్ని ప్రత్యక్షతలు మనకు దేవుడిచ్చినందుకు దేవానికి స్తోత్రమని రోజు ఒకసారైనా చెప్పుకోవాలి. గనుక మనం అతిశయపడాలి. అదే నెహెమ్యా అంటాడు, ఇంత వాడనైనా నేను అన్నాడు కదా. ఇప్పుడు మీరు కూడా అనాలి, పలానా కొట్టొద్దాం పదాన్ని ఎవరైనా పిలిచారనుకో, మామూలు వాళ్ళు అయితే వస్తాడు, కొడతాడు, గొడవ ఆడతారు, కలహిస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఇంతటి వాడను, ఓఫీర్ మినిస్ట్రీస్లో సభ్యురాలను నేను గొడవ పెట్టుకోవచ్చునా? ఇంతటి వాడ, ఎన్ని ప్రత్యక్షతలు పొందిన నేను, వాళ్ళతో సమానంగా నేను కూడా నోట్లో నోరు పెట్టేసి నేను ఎంత చండాలంగా మాట్లాడవచ్చునా? మేము సామాన్యులం కాము కదా. వాళ్ళందరూ మామూలు మనుషులు. కయ్యానికైనా బియ్యానికైనా ఉజ్జి ఉండాలి. కాబట్టి మా స్టేటస్ వేరండి, అది మనకు తగదు. చాలామంది నా కుమార్తెలు, నా కుమారుడు నా దగ్గరికి వచ్చి, నాన్న వాళ్ళు అలాగన్నారు, ఇలాగన్నారు, నువ్వు రావాలి, అడగాలి అని అంటే నేను చెప్పా, వదిలే అమ్మా, అది మన స్థాయికి అది చాలా తక్కువ పని. అది మనం వెళ్ళి గొడవ వేసుకోవడం మన స్థాయికి తగదు. ఎందుకంటే మనము ప్రపంచ సంస్కర్తలము. సందుల్లో గొంతులోనే గొడవలన్నీ మనకెందుకు? మనం ప్రపంచ స్థాయి సంస్కర్తలం. ఇంత వాడను అని నెహెమ్యా అనుకున్నటువంటి మనస్తత్వం మనకు రావాలి. యేసయ్య నాకు దొరికాడని అతిశయపడాలి. అనేక ప్రత్యక్షతలు ఇచ్చి తన పనికి నియమించాడని అతిశయించాలి. ఆ అతిశయం నిన్ను ధర్మశాస్త్ర విరోధంగా నడవకుండా ఆపాలి.
ఇంతటి వాడనైనా నేను ప్రాణాపాయం వచ్చినప్పుడైనా నేను ధర్మశాస్త్ర విరోధంగా గర్భాలయంలోకి నేను వెళ్ళకూడదు. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు నాయకులవుతారు. ఇశ్రాయేలీయులు దగినదేదో, ఓఫీరిస్టులు దగినదేదో అది మీరు తెలుసుకొని ఉండాలి. మీరు ప్రత్యేకమైనటువంటి కేటగిరీ. ఓఫీరిస్ట్ యూత్ ఆర్ స్పెషల్ కేటగిరీ, స్పెషల్ పీపుల్ విదిన్ ద క్రిస్టియన్ సొసైటీ. రెండవది సమయోచిత జ్ఞానము అన్నాడు. మన స్టేటస్ను మనము జ్ఞాపకం పెట్టుకొని ప్రవర్తించాలి, అదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ప్రాప్తకాలజ్ఞత. ఏం చెయ్యాలి, ఆవరించినటువంటి సమయం ఎటువంటిది, పరిస్థితులు ఎటువంటివి, సమస్యలు ఎటువంటివి, ఏం చెయ్యాలి అనేది కూడా ఎరిగి ఉండాలి. సమయోచిత జ్ఞానము. దావీదు కాలం వేరు, ఆ తర్వాత ఎజ్రా నెహెమ్యాల కాలం వేరు. దావీదు అయితే గొల్యాతును వేసేసాడు ఒకటి దెబ్బకు. నెహెమ్యా అయితే ఎవరిని చంపలే, కానీ కత్తులు కటార్లు అయితే పట్టుకున్నారు, ఎవరిని చంపలేదు. కానీ వాడు వస్తే కనుక అటాక్ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. పౌలు కాలం వేరు, ఇప్పుడు మన కాలం వేరు. కాలము మారినప్పుడు, యుగము మారినప్పుడు యుగ ధర్మం మారుతుంది. దావీద్ గొల్యాతును చంపాడు అని మనం కూడా మనల్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ వడిసలు తీసుకొని చంపుతూ ఉంటాయంటే తప్పు కదా. నరహత్య చేయకూడదు, ఆయుధం చేపట్టకూడదు. ఆయుధం చేపట్టిన వాళ్ళందరూ ఆయుధంతోనే, కత్తితోనే నశిస్తారు. యేసయ్య మాట ఇది. కనుక మనకు గొడవలు, కలహాలు, చంపటాలు, కొట్టుకోటాలు ఇది మనకు అవసరం లేదు, మనకు అనుమతించబడలేదు. కాబట్టి యుగం మారింది, తరం మారింది. ఇప్పుడు ఈ సన్నివేశంలో మనం ఏం చేయాలి అనే జ్ఞానము మనము కలిగి ఉండాలి. అలాంటి వాళ్లకు మిగతా సమాజం అంతా బద్ధులై ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత సమయమును బట్టి మనము పనులు చేయాలి, వివేచన కలిగి ఉండాలి. సమయాన్ని బట్టి మనం పనులు చేయాలి, వివేచన కలిగి ఉండాలి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మొదటి నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదని ఒక సూచక్రియను చూపమని ఆయన అడగగా ఆయన ఏమన్నాడు, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది, వర్షము కురియదు, ఉదయమున ఆకాశం ఎర్రగా ఉన్నది, మబ్బుగా ఉంది కనుక నేడు గాలివాన వచ్చును అన్నారు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ మీరు కాలములను, సూచనలను వివేచింపలేరు. గనుక మనం కాలములను, సూచనలను వివేచించాలి. ఎటువంటి కాలం? ఈ కాలములను, సూచనలను మనము వివేచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యోహాన్ అంటాడు, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. మొదటి యోహాను పత్రిక 2:18 వచనం, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. మనం వివేచించాలి. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి సమయము ఎటువంటిదో మనం
వివేచించాలి. వివేచిస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే యేసు ప్రభువు రెండవ రాకడ సూచనలు నెరవేరడం ప్రారంభమైన కాలంలో మనం బ్రతుకుతున్నాం. యేసు ప్రభువు వారి రెండవ రాకడ బహు సమీపము, ద్వారము దగ్గరనే ఉన్నాడు ఆయన. అతి త్వరలోనే ప్రభు రాకడను మనం కళ్ళారా చూస్తాం. ఆ దినాలలో మనం ఉన్నాం కనుక ఈ దినాలలో ఏది యోగ్యమో, ఏది మనం చేయడం అవసరమో, ఎలాంటి పనులు, ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి వ్యూహరచనలు చేస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడు అనే సంగతి మనం జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఏం చేయాలి? మొట్టమొదటి విషయం నేను త్వరగా ముగించేస్తాను. యవనస్తులు అంటే ఇంతకుముందు అందరూ చెప్పారు, యవనస్తులు అంటే చాలా బలవంతులు, అన్నీ చేయగలిగిన సమర్థులు. మొట్టమొదట యవనస్తుల ముందున్నటువంటి సమస్య కెరీర్. ఉద్యోగం కావాలి, ఏదో ఒకటి చేసి బ్రతకాలి, నేను నా కుటుంబం బ్రతకాలి. ముందు సర్వైవల్ ప్రాబ్లం. నా చిన్నతనంలో సర్వైవల్ ప్రాబ్లం ఇంతగా లేదు. అప్పటికీ ఇప్పటికీ 1000 రెట్లు పెరిగిపోయింది. 1000 రెట్లు. అప్పట్లో ఎవరైనా బిఏ చదివారు, ఎంఏ చదివారు అని అంటే వెంటనే ఉద్యోగం దొరికేది. కాస్త 4-5 ఆఫీసులు. ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, సార్ నేను చదువుకున్నాను, ఇలాగ నాకు ఉద్యోగం కావాలని. వెళ్ళు బాబు, నేను చెప్తాను, లేకపోతే ప్లీజ్ కన్సిడర్ దిస్ క్యాండిడేట్, డూ ద నీడ్ఫుల్ ఫేవర్ అని సింపుల్ రాసి సంతకం పెట్టిస్తాడు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ. అంతే. ఈజ్ మై ఫ్రెండ్స్ సన్, ఐ నో హిమ్, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ ఫేవర్, వీళ్ళకి కావలసిన మేలేదో చేయండి అని చూస్తాం. బాబు మంచిది, రేపటి నుంచి పనిలోకి రానాయన. అంత ఈజీగా అయిపోయేది. కొంచెం కష్టం అప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఎంత దారుణం అంటే బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి, ఇంకేంటేంటో చదివి మల్టీనేషనల్ కంపెనీస్ ఎంఎన్సీలలో జాబ్ దొరికినాక మార్కెట్ అంతా ఇప్పుడు డౌన్ అయిపోయింది, మీకు జీతాలు ఇవ్వడం మా కంపెనీకి భారం అయిపోయింది అని సింపుల్గా ఒక ఈమెయిల్ కొట్టేస్తారు. సారీ, వీ వాంట్ టు టెర్మినేట్ యువర్ సర్వీసెస్ ఇన్ అవర్ కంపెనీ, డోంట్ ట్రై టు కాంటాక్ట్ యాజ్ అగైన్. సింపుల్గా. రిసిషన్ ఉంది, రోజులు బాగోలేవు. అమెరికా నుండి 50,000 మంది పౌరసత్వము కలిగిన భారతీయులను ఇప్పుడు ఇండియాకు పంపించేస్తారట. 50,000 మంది కుటుంబాలు అమెరికాకి వెళ్ళి హ్యాపీగా సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకొని సుఖంగా ఉండాలనుకున్న వాళ్ళను ఇప్పుడు ట్రంప్ గారు వచ్చారు కదా, మా దేశంలో ఉన్నోళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళకే ఉద్యోగాలు గతి లేవు, మాకే దిక్కు లేదు, మీరెందుకన్నా మెడుకో డోలు, నేనే దూరడానికి అంత లేదు, వెళ్ళిపోండి బాబు మీ దేశానికని మోడీ గారు దేశ ప్రజలకు పిలిపిచ్చారట. మీరు వేరే మతాల్లోకి వెళ్ళకండి, ఘర్ వాపసీ కండి అని. ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారంటే, మరి మీరందరూ ఘర్ వాపసీ కండి అని చెప్పి ఇండియాకి పంపించారు. అసలు ఉన్నోళ్ళకే ఉద్యోగాలు లేవు, చదువుకుంటున్నాం. అసలు నా చిన్నతనంలో బీటెక్ ఉండేది కాదు, బీఈ ఉండేది, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. అప్పుడు తర్వాత బీటెక్ అనేది పెట్టారు. 100కో 200 మంది 500 మందిని అడిగితే అందులో ఒక్కడెవరో బీఈ ఉంటాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.
కానీ ఇప్పుడు ఎవరిని అన్నాడు బీటెక్ 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 బీటెక్. కొంతమంది ఎవరైనా వెరీ 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 రేర్గా బీకామ్ అంటారు. నోరు మూసుకో అడుక్కునేవాడిని. నేనేం చదువుతాను నీకెందుకు రా బీకామ్. కానీ చాలామంది మాత్రము చాలా టెక్ అంటారు కదా, బీటెక్ ఏమండి, ఎంటెక్, టెక్కులే అంతా. మరి ఎప్పుడు ఎన్నేళ్ళు అయింది బాబు అంటే 2 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, మరి జాబ్ రాలేదు. క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు వస్తే అదృష్టం అవుతుంది. అప్పుడు రాకపోయేసరికి సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేసరికి లాంగ్వేజెస్ అన్ని కొత్త కొత్త లాంగ్వేజెస్ వస్తున్నాయి. ఏ కంపెనీకి పోయినా మరి ఇన్నేళ్ళు ఎందుకు నువ్వు జాబ్ చేయలేదు అంటే జాబ్ రాలేదు అంటే, ఇప్పుడు మాకు ఓల్డ్ క్యాండిడేట్స్ అక్కర్లేదండి, ఫ్రెషర్స్ కావాలండి అంట. వీడు ఫ్రెష్గా ఉన్నప్పుడేమో వీడికి ఉద్యోగం ఇవ్వలేదు, సంవత్సరం 2 సంవత్సరాలు రోడ్ల మీద తిప్పి నాకు ఫ్రెషరే కావాలంటే వీడు టైం ట్రావెలింగ్ చేసి వెనక్కి పోతాడా? ఇంకోటి తెలుసా, ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ ఇస్తారు. వాడు ఆ సంవత్సరమే పాస్ అయ్యాడు బీటెక్, ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుంది? ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ జాబ్ ఇవ్వరని చెప్పేసి 1 సంవత్సరం 2 ఏళ్ళు గడిపేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ ఇస్తారట, జాబ్ ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది. వాడికి పిచ్చి కుదరదు, పెళ్ళి కాదు. ఇది ఆ పెద్ద మనుషులకు తెలియదని కాదు, ఊరికి ఆడుకోవటం. నిస్సహాయులైన యువతరంతో ఆడుకుంటున్నారు. ఇదంతా గేలి చేయడం, అవమానించడం. వాడి సర్టిఫికేట్ మీద డేట్ కనబడుతూ ఉంది, ఏ సంవత్సరమే పాస్ అయ్యాడు, ఎక్స్పీరియన్స్ అని అడగడానికి బుద్ధి లేదా? సరే, ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇస్తానంటాడు, మళ్ళానేమో ఫ్రెష్ క్యాండిడేట్ కావాలంటాడు. ఫ్రెష్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఎలాగొస్తుంది? ఇలాగ వాడిని కన్ఫ్యూజన్లో పెట్టి 2-3 ఏళ్ళు గడిపేస్తారు. నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేను ఇవ్వను అంటాడు. అప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టాలి. ఏమండి అంటే వాళ్ళే మనకి అబద్ధాలు ఆడమని నేర్పిస్తున్నారు. నువ్వు అబద్ధం ఆడాలి, లేకుంటే నీకు జాబ్ రాదు. మనం పెట్టింది ఫేక్ సర్టిఫికేట్ అని వాడికి తెలుసు. ఇది ఫేక్ సర్టిఫికేట్లు ఇప్పించేవాళ్ళు అదొక వ్యాపారం తయారైంది. అలాంటి దుర్మార్గమైన తరంలో మనం బ్రతుకుతున్నాం. కాలములను సూచనలను మీరు వివేచించండి అంటే ఆధ్యాత్మికంగానే కాదు, సామాజికంగా కూడా ఇది మంచి రోజులు కాదు. మరి ఇషాఖారీయులైతే ఏం చేస్తారు? ఇప్పుడు వాడికి తెలుసు ఇప్పటి తరంలో ఎలా ప్రవర్తించాలో. సమయోచిత జ్ఞానము కలిగిన వాడు. ఇంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఇషాఖారీయుడు జాబ్ కొట్టేస్తాడు, సర్వైవల్ అవుతాడు. ఆ జ్ఞానం ఉండాలి. కడవరి దినాల్లో మనం సువార్త ప్రకటించాలి, యజబెలు కార్యాలు లయం చేయాలి, అబద్ధ బోధలు పెకలించాలి, సత్యాన్ని స్థాపించాలి. ముందు మన ఇంట్లో 3 పూటల 4,000 నోట్లోకి వెళ్ళాలి కదా. నీకు భోజనమే లేదు, ఉండడానికి నిల్వ నీడ లేదు, నువ్వు అడుక్కొని తిని లేకుంటే బస్టాండ్లో పడుకొని నువ్వు యజబెలు కార్యాలు ఎలా లయం చేస్తావు? సమాజంలో ఒక స్థానం ఉండాలి కదా. కాబట్టి మనం ముందు నిలబడము అవసరం. కూచిపూడి ఒక రకమైన డ్యాన్స్, భరతనాట్యం ఒక రకమైన డ్యాన్స్, రాక్ అండ్ రోల్ వెస్టర్న్ అదొక రకమైన డ్యాన్స్. ఏ రకమైన డ్యాన్స్ నువ్వు చేయాలన్నా ముందైతే నిలబడాలి కదా. నువ్వు నిలబడడానికి కొంత చోటు ఉంటే తర్వాత ఏ డ్యాన్స్ అయినా వేయచ్చు, నేర్చుకోవచ్చు. నువ్వు బ్రతకటానికంటూ అవకాశం ఉన్నాక ఏ సేవ అయినా
చేయవచ్చు. పూటకు మనకు కడుపు నిండా భోజనం లేకుండా నువ్వు ఎలా సేవ చేస్తావు? తర్వాత ఒక బ్రదరు అబ్బాయి ఉండి ఉద్యోగం కొరకు వెతుకుతూ ఏజ్ బారైపోతుంది. ఇదే కొందరేమో ఫ్రెష్ క్యాండిడేట్ కావాలంటారు, మళ్ళీ ఎక్స్పీరియన్స్ కావాలంటారు. ఇవన్నీ వాడిని కన్ఫ్యూజ్ చేసి వాడికి 30 ఏళ్ళు దాటిపోయిన తర్వాత వాడికి బైబిల్ వాక్యం గుర్తొచ్చింది. బైబిల్ చదువురా అంటే వాడు ఆదికాండం 2:18 ఆగిపోయాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. సరే వాడు పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పారు. వాళ్ళు కూడా వెతికారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం అంటే, ఉద్యోగం లేదు. మరి పెళ్ళి ఎందుకు అంటే పెళ్ళిని వాడు సార్ ఇంకా సంసారమే ఉద్యోగం అనుకుంటాను అని. సరే ఎవరో తలకు మాసిన సంబంధం ఒకటి దొరికింది. సంబంధాలు రాని అమ్మాయి ఒక అమ్మాయి ఉంటే ఇచ్చేసి పెళ్లి చేశారు. వీడు ఉద్యోగాల కొరకు ఆ గుమ్మం ఎక్కి ఈ గుమ్మం దిగి వెళ్తానే ఉన్నాడు. ఈ లోపల 2 పోయి 3 అయ్యారు, 3 పోయి 4 అయ్యారు. నువ్వేం చేస్తావురా బాబు అంటే, ఏం చేయనండి, పిల్లల్ని కంటూ ఉంటాను. వాడు సమాజంలో నిలబడి మైక్ పడుకొని, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గర నన్ను యేసు చెప్పాను అంటే, ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ వాడు ఉండే కాలనీ అదే వాళ్ళ ఊరే అని చూసి నవ్వుతూ ఉన్నారు. నిష్ప్రయోజకుడా, ఉద్యోగం సద్యోగం లేదు, భార్యను పోషించుకోలేవు. పురుషుడు అన్నవాడు ముందు పెళ్ళి గురించి ఆలోచించొద్దు. ముందు పెళ్ళి చేసుకుంటే నా భార్యని ఎలా పోషిస్తానని ఆలోచించుకోవాలి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ నీకు వచ్చేదాకా పెళ్ళి సంగతి తలపెట్టొద్దు. నో. జీవితకాలం బ్రహ్మచారిగా ఉన్నా పర్వాలేదు, కానీ భార్యకు భోజనం పెట్టలేనప్పుడు నువ్వు అసలు పెళ్లి సంగతి ఆలోచించవద్దు. బ్రహ్మచారిగా ఉండిపో, పర్వాలేదు. ఎలాగ అడిగేస్తారండి మా అబ్బాయికి పోయి పిల్లని ఇస్తారని? ఎలా పోషిస్తారు? ఏదో ఒకటి ఉండాలి ఆధారం. వేడికి కాకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చిన ఆ అమ్మాయికి ముప్పూట భోజనం పెట్టగలిగే సెక్యూరిటీ ఇవ్వాలి. ఎవరైనా పిల్లని అడిగితే మా అమ్మాయిని మీ అబ్బాయి ఏం పెట్టి ఎలా సాకుతాడండి, ఎలా పోషిస్తారని అడుగుతారు. అంతేగాని మా అబ్బాయిని మీ అమ్మాయి ఎలా పోషిస్తుంది అని అడుగుతారా? మనమెవరమో మనకున్న బాధ్యత ఏంటో, ఆడపిల్లలైతే వారికి ఉన్న బాధ్యత ఏంటో, మగపిల్లలైతే మీకున్న బాధ్యత ఏంటో స్పష్టంగా గ్రహించి మంచి పునాదులు వేసుకోవాలి. ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు లేవు, ఉద్యోగ సెక్యూరిటీ కూడా లేదు. నా చిన్నతనంలో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే. ప్రైవేట్ ఉద్యోగాన్ని పెద్దగా గుర్తించేవాళ్ళు కాదు. ఏదో గుమాస్తా ఉద్యోగము ఏదో రావాలి, మెడికల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎక్కడైనా సరే. ఇప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి అడ్మినిస్ట్రేషన్లో దేశములోని పరిశ్రమలు కానీ వ్యవస్థలు కానీ అన్ని డిపార్ట్మెంట్లు 90% ప్రైవేటైజ్ అయిపోయినాయి. రైల్వేలు, ఎయిర్పోర్టులు, ఓడరేవులు 90% దేశవ్యాప్తంగా ప్రైవేటైజ్ అయిపోయినాయి. ఇంకా 10% గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. అవి కూడా చేసేస్తారు. ఇంకా సెక్రటేరియట్ ఉద్యోగులు తప్ప మిగతా దేశమంతా ప్రైవేటైజ్డే. ఆ ప్రైవేటైజేషన్ ఎందుకు తెలుసా? అగ్రకులాలకే ఉద్యోగాలు ఇవ్వాలని కుట్ర.
ఎందుకంటే గవర్నమెంట్ రంగం అనుకోండి, రాజ్యాంగ ప్రకారంగా రిజర్వేషన్ రావాలని దెబ్బలాడుతున్నారుగా. రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రభుత్వ రంగానికి చెందుతుంది బాబు, మేము ప్రైవేటు, మేము ప్రతిభకే ప్రాధాన్యత ఇస్తాం. ఇంకా మళ్ళీ మొత్తం ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత రాజ్యాంగమే మారిపోయి అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేనప్పుడు ఇంకా అందులో ఏబిసిడి ఎక్కడుంది? ఏమి ఉండదు. ఇంకా అంత మాయ. మునుముందు బ్రతకటమే కష్టమైనటువంటి దినాలు రాబోతున్నాయి. ఉద్యోగాలు కష్టం రావు. మరి ఏం చేయాలి? మామూలు వాళ్ళు అయితే కంగారు పడి టెన్షన్ పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇషాఖారీయులు డిప్రెషన్లోకి వెళ్ళరు. ఎనీ సిచ్యువేషన్ వీ నో వాట్ టు డూ. ప్రైవేటైజ్ చేయనియండి, ఉద్యోగాలు లేకపోనివ్వండి, ఉన్న ఉద్యోగాలు పీకేనియండి. ఆమె మాలూమే క్యా కర్నా హై ముझे మాలూమ్. నాకు తెలుసులా వాడు ఏమైనా చేసుకొని నేను బ్రతుకుతాను, 10 మందిని బ్రతికిస్తాను అనే ధైర్యం కలిగిన వాడు ఇషాఖారీయుడు. ఈ రోజుల్లో దేవుని ప్రజలు అవకాశం ఉంటే ఉద్యోగాలు చేయండి. ఉద్యోగాలు దొరక్కపోయినా, దొరికిన ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళు తీసేసినా అస్సలు బాధపడకండి. 40 సంవత్సరాల క్రితము నుండి నా నినాదం ఏమండి, నా నినాదము, నా పాలసీ, నా ఉపదేశం ఏంటంటే ఉద్యోగం దొరికితే చెయ్యండి. దానియేలులాగా నమ్మకంగా చేసి అధికారుల దయ సంపాదించుకోండి. ఉద్యోగం దొరక్కపోతే మీరే ఒక 25 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగం దొరక్కపోతే నువ్వే ఉద్యోగాలు ఇవ్వు. ఏంటన్నా వెటకారం చేస్తున్నావా? భోజనం దొరక్కపోతే నువ్వే 10 మందికి భోజనం పెట్టన్నట్టుంది. నాకే దిక్కు లేదు, నేను ఎలాగ ఉద్యోగాలు ఇస్తాను? అంటే ఉద్యోగం నీకెవరు ఇవ్వకపోతే నువ్వెలాగ ఉద్యోగాలు ఇస్తావంటే 10 మందికి పని కల్పించే పరిశ్రమలు, వ్యాపారము స్థాపించాలి. ఏ చదువుకోకుండా వ్యాపార రంగం మీదనే దృష్టి పెట్టి ఇవాళ గుజరాత్ అంతా డెవలప్ అయింది. చదువు అనేది వచ్చినందుకు కాదు, డబ్బులు ఉన్నందుకు వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. చదువు అబ్బితే చదవండి, అబ్బకపోయినా పర్వాలేదు. ఉద్యోగం వస్తే చెయ్యండి, రాకపోయినా పర్వాలేదు. డబ్బులు అయితే సంపాదించండి. దానికి వ్యాపార రంగంలో నిన్నెవడూ ప్రోత్సహించనక్కర్లేదు. ఆకాశమే నీకు హద్దు. 1000 అవకాశాలు. వస్త్రాల వ్యాపారం చేయొచ్చు, ఫర్నిచర్ వ్యాపారం చేయొచ్చు, టెక్స్టైల్స్ బట్ట తీసుకొచ్చి కుట్టి అమ్మొచ్చు, ఇంకా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైనా సరే, కిరాణా కొట్టు అనుకోండి. ఇది ఏముంది ఇప్పుడు కోస్తాంధ్రలో మంచి కొబ్బరికాయల పంట హైదరాబాద్కు తీసుకుపోయి అమ్మని డబల్ జీతం, నీకు లాభం వస్తుంది. రేవు పట్టణాలలో చేపలు తీసుకుపోయింది హైదరాబాద్ లాంటి నగరాల్లో అమ్మండి, బోలెడు లాభం వస్తుంది. వ్యాపారంలో ఎన్నో అవకాశాలు. దొంగ వ్యాపారము, నిషిద్ధమైనటువంటి వ్యాపారాలు మనం చేయొద్దు, కానీ చెయ్యదగిన వ్యాపారములు ఎన్నెన్నో ఉన్నాయి. గంజాయి వ్యాపారం చేయొద్దు, సిగరెట్లు అమ్మొద్దు, గుట్కాలు అమ్మొద్దు, సారా అమ్మొద్దు. ఎట్లాంటి చండాలమైన పనులు మనం చేయొద్దు. బాసుమతి రైస్ ఉన్నది, అరబ్ కంట్రీస్లో ఎగబడి కొంటారు, తీసుకెళ్ళచ్చు. ఇందులో పెరిషబుల్ గూడ్స్ వేరు, నాన్ పెరిషబుల్ గూడ్స్ వేరు. వ్యాపారం మీద క్రైస్తవ యువత దృష్టి పెట్టాలి. ఎంతసేపటికి నాకు ఎవరో ఒకరు ఉద్యోగం, గుమాస్తా ఉద్యోగం ఇవ్వాలి, సెటిల్ కావాలి అనేది నా చిన్నతనంలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు నీకు రాదు ఉద్యోగం,
ఉద్యోగం రాదు, నీవే ఎంప్లాయీ కాలేకపోతే ఎంప్లాయర్ కావాలి. మా దగ్గర చాలామందిని ఒట్టి మాటలు కాదు, నేను ఏం చెప్పినా మీకు విడ్డూరంగా ఉండొచ్చు, అనేక మంది నా నిలబెట్టేసి నేను అనుభవంతో మాట్లాడుతున్నాను. ఒక బ్రదర్ వచ్చాడు ఇక్కడ పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో. ఆయన టర్నర్ కోర్స్ చేశారు. ఉద్యోగం కావాలి అయ్యగారు, నేను పెళ్లి చేసుకొని ఉద్యోగం చేసుకొని స్థిరపడాలి, కానీ ఎక్కడ దొరకట్లేదు ఉద్యోగం. ఇదే మంత్రం చెప్పాను ఆయనకు, ఉద్యోగం నీకు రాదు బాబు, నువ్వే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వు అంటే, అదేంటి అయ్యారు నవ్వాడు. అదేంటి అయ్యారు నేనేంటి ఉద్యోగాలు ఇస్తాను, నాకే లేదు అసలు అంటే, పర్వాలేదు ఒక వర్క్షాప్ పెట్టుకో అని చెప్పాను. లోన్ తీసుకున్నాడు బ్యాంకు నుండి, ఓ లేత్ మిషన్ ఒకటి కొనుక్కున్నాడు, మిగతా పరికరాలు కొనుక్కున్నాడు. ముందు ఒక హెల్పర్ని, ఒక అబ్బాయిని పెట్టుకున్నాడు. అలాగ ఇప్పుడు ఆయనకు వర్క్షాప్ తయారైపోయింది. ఆయన కింద 20 మంది బ్రతుకుతున్నారు. ఆ వర్క్షాప్లో 20 కుటుంబాలకు పోషణ. తర్వాత ఆయన ఆర్డైన్డ్ పాస్టర్ కూడా అయ్యాడు. ఆయన పేరు కృష్ణరాజు గారు, నా ఆత్మీయ కుమారుడు. సెంట్రల్ చర్చ్లో ఉంటారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిపోయాడు. ఒకప్పుడు ఉద్యోగాన్ని వేసి ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మందిని నిలబెట్టా, ఉట్టి మాటలు కాదు. కాబట్టి నాకు ఉద్యోగం ఎవడో ఇవ్వాలి అనుకున్న ప్రయత్నం చెయ్యండి, దొరికితే దొరికింది, లేకపోతే మాత్రం సాధ్యమైనంత తొందరగా మనం ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. నీకు 100 రూపాయలు ఉంటే కదా దేవునికి 10 రూపాయలు ఇస్తావు. నీ చేతిలో 1 రూపాయలు లేకపోతే దేవునికి ఏమి ఇస్తావు? సువార్త ఎలా చెబుతావు? ఎలా సహకరిస్తావు? కనుక సంపాదన ముఖ్యం, న్యాయమైన సంపాదన, ధర్మబద్ధమైన సంపాదన, చట్టబద్ధమైన సంపాదన. కనుక ఇప్పటి తరము మారింది. ఈ తరంలో మనం ఎలాగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందగలమో చూడండి. అందులో ఎట్లాగో పనిలో పని అనుకోకుండా టాపిక్ వచ్చింది కనుక ఇప్పుడు ADMS లాంటి మల్టీ లెవెల్ బిజినెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంకొక సహోదరి ఉండేది, ఆమెకు చాలా ఇంట్రెస్ట్. గుజరాత్లో చాలా బట్టల మిల్స్ ఉంటాయి, సూరత్ ఎస్పెషల్లీ. అక్కడ బట్టల మిల్స్, అక్కడంతా తూకానికి అమ్మేస్తారు. అక్కడ ఒక్కొక్క చీర 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయల లోపల ఉంటుంది. అది తీసుకొస్తే హైదరాబాద్లో 1000 రూపాయలకు ఎగబడి కొంటారు. అంత మంచి క్వాలిటీ. ఆ అమ్మాయికి ఇంకా కొంచెం వర్క్ చేయటం దాని మీద ఆమెకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఇక నేను తల్లి మరి ఒకసారి గుజరాత్కి వెళ్ళి ఆడపిల్లని ఎలా పంపిస్తాం? వేరే ఒక తండ్రి వయసు ఉన్న ఒక సహోదరుడిని ఛార్జీలకు ఇచ్చి ఒకసారి వెళ్ళి చేసి రండి, ఒక ఏమంటారు స్క్రూటీ, ఒక సర్వే చేసి రండి. వాళ్ళు కూడా రెగ్యులర్గా గుజరాత్ నుంచి వచ్చేటప్పుడే ఒక 10,000 రూపాయల చీరలు తెచ్చుకున్నారు. అది అమ్మేసరికి 30,000 వచ్చినాయి. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ లక్షల టర్నోవర్. చాలామందిని ఏదో ఒక వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే అందులో బిజినెస్లో నిలబెట్టి ఇనిషియల్గా కొంచెం పెట్టుబడి అవసరమైతే సహాయం చేశాం. ఇప్పుడు వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తారు. ఒక అబ్బాయి ఉండేవాడు, అతను డ్రైవింగ్ ఎక్స్పర్ట్ అన్నమాట. అప్పట్లో వెనక 40 ఏళ్ళ కిందట ఏముంది, అప్పుడు ఏదో 30,000 డౌన్ పేమెంట్ కడితే కారు ఇచ్చేసేవాళ్ళు. కారు నడుపుకున్నాడు, 2వ కారు, 3వ కారు, 4వ కారు కొన్నాడు. నాకు బలమైన స్తంభం సేవకి. కనుక దృష్టి మారాలి. మనము జాబ్ రాలేదని ఏజ్ బార్ అయిపోయి 30 ఏళ్ళు వచ్చి, 40 ఏళ్ళు వచ్చి, 50 ఏళ్ళు వచ్చి ఇంకా రాలేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయే కంటే
ఏదో ఒక కొత్త మార్గాలు అన్వేషించుకోవాలి. సమయోచిత జ్ఞానం. ప్రైవేటైజేషన్ జరుగుతూ ఉంది. దళితులను, క్రైస్తవులను, మైనారిటీలను అణిచివేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రభుత్వ పాలసీగా మారిపోయింది. మనల్ని ఏమాత్రము ఇష్టపడని ప్రభుత్వాలు, మనల్ని ద్వేషించి అణిచివేయడానికి పూనుకున్న ప్రభుత్వాల కింద మనం బ్రతకాలి, సువార్త ప్రకటించాలి, అందుకు దారులు అన్వేషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక విషయం, ఇశ్శాఖారీయులు ఎరిగిన విషయం, ఇశ్రాయేలీయులు చేయదగినది ఏంటి అంటే మొట్టమొదట పరిశుద్ధులై ఉండాలి. బైబిల్లో అనేక చోట్ల ప్రతి స్థలములో రాయబడినటువంటి మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఈ కడవరి దినాలలో మనము పరిశుద్ధత మీద దృష్టి పెట్టాలి. ఇంతటితో ఈ మెసేజ్ ముగిస్తున్నాను. 1 తెస్సలోనిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు స్వతంత్రులే కానీ ఏమంటాడు 5:13 5వ అధ్యాయము 13 వచనం, ఆ స్వాతంత్రము శారీర క్రియలకు హేతువు చేసుకొనవద్దంటాడు. కనుక ఈ కడవరి దినాలలో శారీర క్రియల మీద మనం దృష్టి పెట్టొద్దు, వాటికి దూరం ఉండాలి. ఎందుకు అంటే మనల్ని పాపములో పడవేయడానికి సాతాను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మనల్ని పాపంలో ఏదో రకంగా పడవేయగలిగితే, ఏదో ఒక శారీర క్రియలకు మనల్ని దాసులనుగా చేయగలిగితే సాతానుకు బోల్డంత లాభం. ఎప్పుడైతే మనం పాపములో బ్రతకటం అలవాటు అయిపోతుందో మనకు ముందు మన మీద ఉన్న అభిషేకం తొలగిపోతుంది. ప్రార్థన చేయాలనే భారం తొలగిపోతుంది. ప్రార్థన చేయాలనే కోరిక ఉండదు. ప్రార్థన ప్రయత్నం చేసినా చేయలేకపోతాము. ఎప్పుడైతే మనం మోకరించలేమో, ప్రార్థన చేయలేమో, బైబిల్ చదవాలనిపించదు. దేవుని కార్యాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. దేవుని సైన్యములో ఒక సైనికుని సంఖ్య తగ్గిపోతుంది. ఏం రాస్తున్నాను, పాపం 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 అని అంత సన్యాసిగా బుడ్డు చెప్తారు. మనుషులం మనం నార్మల్గా ఉండాలి కానీ మనం పైనుంచి ఊడిపడ్డాం ఏంటి? అది ప్రకృతి. ఆ మాత్రం పాపం చేయకుండా ఎవడు ఉంటాడు? ఆయన పాపం ఏంటి? పాపం ఎవడు సృష్టించమన్నాడు? ఇదంతా ఆయన సృష్టించలేదా? పాపమేం కాదు, ఎంజాయ్ లైఫ్ అని చెప్పేసి ఏమండి చాలామంది యువత తప్పుదారిలో పడిపోతూ ఉన్నారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రకృతిలో భాగం, ఇదంతా దేవుడే చేశాడు, మనం అనుభవిస్తే తప్పు లేదు అనే సిద్ధాంతం బైబిల్ సిద్ధాంతం కాదు. అది మన రక్షకుడు నేర్పిన ఉపదేశము కాదు. మనం శారీర క్రియలకు దూరంగా ఉండాలి. శారీరక పరిశుద్ధత మనకు అవసరం. శారీరక పరిశుద్ధత మనం నేర్చుకోకుండా, పాటించకుండా, అమలు చేయకుండా, కాపాడుకోకుండా, శారీరక పరిశుద్ధత కాపాడుకోకుండా మనం ప్రార్థన చేయలేము. ప్రార్థన చేయకుంటే అభిషేకాన్ని కాపాడుకోలేము. మన దేవుడు అసహ్యపడతాడు. ఎవరైతే రహస్య పాపాల్లో జీవిస్తుంటారో వాడు పశ్చాత్తాపడకపోతే, మారు మనసు పొందకపోతే, నూతన తీర్మానం చేయకుండా అలాగే ఎండ్ల తరబడి బ్రతుకుతూ ఉంటే మనం పందిని చూసి అసహ్యపడ్డట్టు దేవుడు అసహ్యపడతాడు. వదిలేసి వెళ్ళిపోతాడు. దొర్లురా, బురదలో దొర్లు నీ ఇష్టం అని. గనుక భారతీయ యువ క్రైస్తవ సమాజం ఉపాధి మీద దృష్టి పెట్టాలి. రెండవది పరిశుద్ధత మీద దృష్టి పెట్టాలి. ఈ రెండు. నువ్వు
న్యాయమైన సంపాదన కలిగి మోకాళ్ళ ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధతను సాధన చేస్తే దేవుడు నిన్ను వాడుకోకుండా ఏ శక్తి ఆపలేదంతే. దేవునికి స్తోత్రం కలిగిన. యవనస్తులు బలమైన కార్యాలు చేస్తారు రైటే, కానీ యవనస్తులు అయినందుకే చేయరు. యవనస్తులు దేవునికి కావాలి, కానీ పరిశుద్ధులైన యవనస్తులు కావాలి, ప్రార్థన చేసే యవనస్తులు కావాలి, సమయోచిత జ్ఞానము కలిగిన యవనస్తులు కావాలి. ఇంత వాడనైనా నేను ఇలా చేయొచ్చా అనే నెహమ్యా వంటి యవనస్తులు కావాలి. అటువంటి వాళ్ళుగా మనందరం సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసు నీకు వందనములు, నజరేయుడైన యేసు నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. తండ్రి 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 నీకు వందనాలు 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 వందనాలు. ప్రతి ఒక్కరూ రెండు చేతులెత్తి ప్రభును స్తుతించి ప్రార్థన చేద్దాం. ప్రభువా నువ్వు నాతో మాట్లాడేవు, నీకు వందనాలు. నేను ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా ఆలోచించాలో, ఏ రీతిగా బ్రతకాలో, మారుతున్న ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మీరు నాకు నేర్పించారని స్తోత్రం. మా ప్రభువా, మాకు ఉద్యోగాలే రాకుండా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. దేశమంతా ప్రైవేటైజ్ అయిపోయినప్పుడు నీ రిలీజియన్ ఏంటని అడుగుతారు అప్లికేషన్ ఫామ్లో. క్రిస్టియన్ అన్నావంటే నీ ఉద్యోగం రాని పరిస్థితి వస్తుంది. పక్కన పెట్టేసారు ఆ అప్లికేషన్. ఇఫ్ దే ఆర్ క్రిస్టియన్స్, డోంట్ అపాయింట్ దమ్ ఇన్ ది ఇండస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్ అనే ఆర్డర్స్ వస్తాయి. అలాంటప్పుడు నీవు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి, ఒక గొప్ప వ్యాపార సంస్థగా నీవు ఎదగాలి. నీ మీద వందల మంది ఆధారపడి బ్రతికేటట్టుగా నీవు చేయగలిగితే ఈ ప్రభుత్వం మళ్ళీ నీ కాళ్ళ కాడికి వచ్చేస్తుంది. మనం చేయదగినది ఏదో, ఈ సమయాన్ని బట్టి మనం బాధ్యత ఏంటో, ఈ సమయాన్ని బట్టి, కాలములను బట్టి ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో, ఎలా సర్వైవ్ కావాలో, ఎలా మన పరిశుద్ధత కాపాడుకోవాలో, మనం బ్రతుకుతూ 10 మందిని ఎలా బ్రతికించాలో, శోధనలను, తాకిడిని తట్టుకొని పరిశుద్ధతలో కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ సువార్తలా ప్రకటించాలి. సువార్త వద్దు అంటున్నటువంటి ప్రభుత్వాలు, సువార్త మాకు చెప్పకండి అని గొడవ చేస్తున్నటువంటి ఈ సమాజం మధ్యలో, కలుషితమైపోయిన సమాజం మధ్యలో, సువార్త వినడానికి ఇష్టం లేని సమాజానికి సువార్త ఎలా చెప్పాలి? దానికి మార్గాలు అన్వేషించాలి. ప్రభువా, మా ముందు గొప్ప ఛాలెంజెస్ ఉన్నాయి. 50 ఏళ్ల కిందట ఇన్ని సవాళ్ళు లేవు, కానీ 2025లో మా ముందు గొప్ప గొప్ప సవాళ్ళు ఉన్నాయి. తండ్రి, మాకు సమయోచిత జ్ఞానం దయచేయమని అడుగుదాం. 2 చేతులెత్తి మాకు వివేకము దయచేయండి. మేము చేయదగినదేదో, చేయకూడనిదేదో, ఏది క్షేమాభివృద్ధి కలిగిస్తుందో, ఏది క్షేమాభివృద్ధికి వ్యతిరేకమో మాకు జ్ఞానము దయచేయండి. ఇషాఖారీయులుగా మమ్మల్ని సిద్ధపరచండి. 200 మంది అధిపతులట, వాళ్ళకు మిగతా సమాజం అంతా బద్ధులై ఉన్నారు. అన్నా, నీకు అన్నీ తెలుసు, అన్ని మెళుకువలు తెలుసు, నువ్వేది చెప్తే అది చేస్తానని లక్షల మంది వారి ఆజ్ఞకు బద్ధులైనారు. ఆ స్థాయికి మన యవ్వన సమాజం ఎదగాలి. హల్లెలూయా. గైడెన్స్ కొరకు సమాజము నీ దగ్గరికి రావాలి. పరిశుద్ధాత్మ ద్వారా నీవు అటువంటి జ్ఞానాన్ని పొందాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎప్పుడు వాక్య మర్మాలే వింటే సరిపోదు, బ్రతికే మర్మం కూడా నేర్చుకొని ఉండాలి. యుద్ధ కళ కూడా నేర్చుకొని ఉండాలి. ఆధ్యాత్మిక పోరాటం ఎలా చేయాలో కూడా మనం ఎరిగి ఉండాలి. మనతో పోరాడటానికి సాతాను కానీ వాడి అనుచరులు కానీ భయపడే పరిస్థితి మనం కల్పించాలి. ఎలాంటి చట్టాలు తెచ్చినా, ఎలాంటి పరిస్థితులు కల్పించినా వీళ్ళు ఇంకా పైకి ఎదుగుతూ ఉన్నారు,
అని లోకము చెప్పుకొని నివ్వెరపోవాలి. వీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడని లోకము తల వంచి ఒప్పుకోవాలి. అటువంటి గొప్ప కార్యాలు ప్రభు మన ద్వారా జరిగించున్నట్లుగా మనం సిద్ధపడదాం. అనుదినం ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నీ తలంపులు నాకు అనుగ్రహించు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరుద్యోగ సమస్య నీ డిప్రెషన్కి కారణం కావద్దు, నీ ఎదుగుదలకు కారణం కావాలి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ must be a stepping stone for you. Become a businessman, an industrialist to support the nation and build up new India. Come on, that potential is in you. ఎంతోమందిని అలా తయారు చేసి అనుభవంతో చెప్తున్నా. ప్రభువుని అడగండి, ప్రభువా నేను ఒక 100 మందికి జీవనోపాధి చూపించే పారిశ్రామికవేత్తను కావాలి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు ఉన్నాయి. ప్రభుత్వం నీకు నిధులు ఇస్తుంది, నీకు సపోర్ట్ చేస్తుంది. మనం అవి వాడుకోవాలి. క్రైస్తవ సమాజం జ్ఞానము సంపాదించుకోవాలి, తెలివితేటలు నేర్చుకోవాలి. హల్లెలూయా. అమ్మో, క్రైస్తవులు అంటే చాలా తెలివైన వాళ్ళు, ఇంతకాలం అమాయకంగా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి బాగా తెలివి వచ్చేసిందని సమాజము మనల్ని చూసి గడగడలాడాలి, భయపడాలి, సాగిలపడాలి. క్రైస్తవ సమాజం ప్రపంచానికి ఉప్పై వెలుగై ప్రకాశించాలి. ఓ మా ప్రభువా, మాకు సహాయం చేయండి. ఈ నూతన ఆలోచన విధానం మాకు నేర్పించండి. మనస్సు మారి నూతన మగుట వలన మేము రూపాంతరము చెంది దేవునికి ప్రయోజనకరంగా మారడానికి సహాయం చేయండి. అసలు మనకేది సమస్య కాదు, ఏది సమస్య కాదు. సమస్య వచ్చింది అంటే నేను పైకెక్కడానికి అదొక మెట్టు అనుకోవాలి అంతే. దేవుని స్తోత్రం. నీకెదురు లేదు యవన కుమారుడా, యవన కుమార్తె, నీకెదురు లేదు. నీకేది ఆటంకం కాదు, ఏది ఆటంకం కాదు. ఆటంకం అనిపించినప్పుడు నువ్వు ఇంకా పైకెక్కుతావు అంతే. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. సమాజాన్ని నీవే నడిపించాలి. సమాజం నీ ఆజ్ఞకు బద్ధులై ఉంటారు. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, నువ్వు పంపిన నీ శుభవర్తమానము, నీ సత్యవాక్య వర్తమానము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. సమయోచితమైన వర్తమానం కొరకు నీకు స్తోత్రం, హల్లెలూయా, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ వాక్యం నాలో మాలో ఫలింపజేయండి. సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతటిలో ఈ సందేశం ఫలింపజేయండి. అట్టడుగు వర్గాల మీద, ప్రత్యేకించి క్రైస్తవ సమాజం మీద బహు బలమైన కుట్ర జరుగుతోంది. కానీ వాళ్ళ కుట్రలన్నిటికంటే బలమైనది యేసయ్య నామం. వాళ్ళ కుట్రలన్నిటికంటే బలమైనది యేసు రక్తము. వారి కుట్రల కంటే బలమైనది మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము. కనుక నీకు వందనాలు, వందనాలు, వందనాలు. లోకములో ఉన్న వాడికంటే మాలో ఉన్న యేసయ్య నువ్వు గొప్పవాడు కనుక నీకు వందనాలు. ఎంత అణిచివేయాలని చూసిన ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బహుగా విస్తరించినారు, బహుగా ప్రబలినారు. అలాగే ప్రభు భారతదేశంలో క్రైస్తవ సమాజం బలపడుటకు సహాయం చేయండి. కుట్రలన్నీ భగ్నము చేయండి. మా ప్రభువా నీకు వందనాలు, వందనాలు. నవభారత నిర్మాణంలో, స్వర్ణ భారత నిర్మాణంలో, సమసమాజ నిర్మాణంలో భారతీయ క్రైస్తవులమైన మమ్ములను బలంగా వాడుకోండి, బలంగా వాడుకోండి. పాస్టర్ సైమన్ని, వారి సంఘాన్ని, వారి యొక్క సహవాస సంఘములను, వారి ద్వారా నెలకొల్పబడి నడపబడుతున్న అగాపే సంఘములను, సేవకులు, అభిషిక్తులు, సువార్థికులు, సువార్థికురాళ్ళు, పరిచారకులు అందరిని ఆశీర్వదించండి. ఇంకా సంఘముల సంఖ్య విస్తరింపజేయండి. వారి అవుట్ రీచ్ పరిచర్ను దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి యవన కుమార్తెలందరినీ మీరు ఆశీర్వదించి మోటివేట్ చేసి ఒక నూతనమైన దర్శనంతో, న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్తో నడిపించండి. ఇప్పటి నుండి ఏది మాకు ఒక సమస్యగానే కాదు, సమస్యను చూసి నవ్వగలిగే ఆత్మస్థైర్యం నా బిడ్డలకు తెచ్చి, సమస్యను చూసి ఎగతాళి చేసి నువ్వు నన్నేం చేయగలవు అని దాని తల మీద కాలు పెట్టి పైకెక్కే
ఆ పరిపక్వమైన జ్ఞానం నా బిడ్డలకు దయచేయండి. మా ప్రభు తిరుగులేని సైన్యముగా అగాపే సంపూర్ణ సువార్త సహవాసములు యవనస్తులందరినీ మీరు నిర్మాణము చెయ్యమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు ఏమైనా ప్రకటనలు ఉంటే చేయండి, తర్వాత క్లోజింగ్ ప్రేయర్, కేక్ కటింగ్. ఇది మీరే కట్ చేయాలి. రండి, ఇది కొంచెం ఉన్నానా చిన్న, ఇది కొంచెం ముందుకు, ఇది కూడా